అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. తమిళనాడులో దారుణం జరిగింది. కరూర్లో దాదాపుగా 40 మంది చనిపోయిన పరిస్థితి. ఎందుకు చనిపోయారు? కేవలం హీరో విజయ్కున్న క్రేజ్ వల్ల చనిపోయారు. దీని వెనకాల కుట్రకోణం ఉంది. విజయ్ 40 మందిని పొట్టన పెట్టుకున్నాడు అనేవి ఒక 2-3 రోజుల నుంచి వస్తున్న వార్తలు అన్నమాట. అనేవి ఒక 2 డేస్ నుంచి మనం సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ చూస్తున్న వార్తలు, కథనాలు. అసలు దీని వెనకాల కుట్రకోణం ఉందా, లేదంటే అక్కడ కేవలం విజయ్ తీసుకున్న అలసత్వమే ఈ 40 మంది అనంత లోకాలకు వెళ్ళిపోవడానికి కారణమా? డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కరూర్లో టీవీకే పార్టీకి సంబంధించి ఒక బహిరంగ సభ జరిగింది. జనరల్గా బహిరంగ సభ అంటే ఏంటి? ప్రజలు వస్తారు. సపోజ్ హైదరాబాద్లో ఒక చిన్న బహిరంగ సభ అనుకోండి, 10,000 మంది వస్తారని మనం అంచనా వేసుకున్నాం అనుకోండి. ఏదో వీక్ డేస్లోనో ఒక 10,000 మంది, లేదు వీకెండ్ అయితే ఒక 15,000 మంది, 18,000 మంది, లేదు 20,000 మంది. అంటే క్రౌడ్ పెరుగుతుంది అనుకుంటే మనం దానికి సంబంధించిన ఏర్పాట్లు అవి మనం చూసుకోవాలి. ఓకేనా? నాట్ ఓన్లీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, ఆ మీడియా కోఆర్డినేటర్లు కావచ్చు, ఆర్గనైజర్లు కావచ్చు, ఆ ఈవెంట్ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో కావచ్చు, నాట్ ఓన్లీ అంటే చీఫ్ గెస్ట్ పక్కన పెట్టేద్దాం, ఇక్కడ మన విజయ్ని పక్కన పెట్టేద్దాం. విజయ్ని ఆడిపోసుకుంటున్నారు గట్టిగా, అది వేరే విషయం నుండి. సరే, ఆయన చట్టపరంగా అయినా నేను తప్పు చేశానని ఓకే, ఆయన రీగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. వెంటనే వాళ్ళకి క్షతగాత్రులకు కావచ్చు, చనిపోయిన కుటుంబాలకు కావచ్చు డబ్బులు ప్రకటించాడు. ఇక్కడ డబ్బులో ఒకటే అనేది కాదు, బట్ ఆయనలో ఆ రీగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నా వల్ల వాళ్ళు చనిపోయారో నాకు బాధ ఒకటి ఉంది. సో ఆ బాధ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ప్రభుత్వంతో పాటుగా. సో ఇక్కడ ఏదైతే కరూర్లో ఆ ఈవెంట్ జరుగుతుందో అది కేవలం ఆ ప్లేస్ ఏదైతే ఉందో 10,000కి క్రౌడ్ కంటే ఎంగేజ్ చేయలేము. ఎందుకంటే అక్కడ ఈవెన్ కుర్చీలు కూడా లేవు, టెంటులు లేవు, ఏమీ లేవు. జస్ట్ విజయ్ గారు ఇలా వచ్చి ప్రజలకు అభివాదం చేసి ఆయన మాట్లాడాల్సిన 4 ముక్కలు అన్నట్టు మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా సాటర్డే ఏదైతే ఇష్యూ జరిగిన రోజున 12:30 PM ఆయన కరూరుకి రావాలి, స్పాట్కి రావాలి తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి. 12:30 అవుతుంది, 12:45, 1, 2, 3, 4, 5, 6 విజయ్ రాలా. ఎందుకు? ఇక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కరూరు స్టేడియంలో మార్నింగ్ 9 నుంచి చాలామంది జనం అంతా వస్తున్నారు. ఎందుకంటే బేసిక్గా మీకు తెలియదు కాదు, గతంలో చాలా సభలు జరిగాయి. విజయ్ పెట్టిన సభలు ఇసకెత్తే రాలనంత మంది జనం వచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సభ పెడితే ఏపీలో ఎలా వస్తారో దానికన్నా కూడా గట్టిగా వచ్చారు. అప్పట్లో ఎంజీఆర్కి వచ్చారంట, ఎన్టీఆర్కి వచ్చారంట. వాళ్ళిద్దరూ ఎంజీఆర్ ఎన్టీఆర్కి మించి కూడా ఈ విజయ్కి వచ్చిన పరిస్థితి, దాంట్లో డౌట్ ఏం లేదు. మనం చాలా బహిరంగ సభలు చూసాం, వచ్చిన క్రౌడ్ని కూడా చూసాం. సో ఆ క్రౌడ్ బేసిక్గా ఆయన వస్తున్నారంటే పలానా కరూరు అనే ఒక ఏరియాకి వెళ్తున్నారంటే ఆ చుట్టుపక్కల అయితే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం ఉందో, ఆ డిస్ట్రిక్ట్ కావచ్చు, మా అప్కమింగ్ పొలిటీషియన్ కాబట్టి రేపొద్దున సీఎం అవుతాడు, ఆయన డిప్యూటీ సీఎం అవుతాడు, ఏదో తెలియదు. సో ఆయన దగ్గర నుంచి చూద్దాము అనే ఇదితో చాలామంది వచ్చారు. దాంట్లో ఆడపడుచులు ఉన్నారు, ఇంకా అంకుల్స్ ఉన్నారు, ముసలి ఉంది, ముతక ఉంది, అందరూ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్గా బిడ్డని కన్నా బాలింతలు కూడా ఈ సభకు వచ్చారు. చాలా హై రిస్క్ ఇది. ఎందుకంటే ఆ కరూరులో కనీసం 10,000 మందికి మాత్రమే కరెక్ట్గా కూర్చునే ప్లేస్ ఉంది. మిగతా ఎవరు వచ్చినా సరే చాలా ఇబ్బంది పడతారు. అక్కడ కనీసం కుర్చీలు లేవు, టెంట్లు లేవు, ఏమీ లేకుండా ఇంతమంది వచ్చారు. ఓకే, వచ్చారు, బాగానే ఉంది. 12:30కి రావాల్సిన విజయ్ ఇంకా రాలేదు. ఇక్కడున్న ఎవరైతే టీవీకే పార్టీ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో, ఈవెంట్ ఆర్గనైజ్, సార్ రండి, ఆయనకి ఫోన్ చేస్తున్నారు, కంటిన్యూస్గా టచ్లో ఉంటున్నారు, ఎంతమంది వచ్చారని తెలుసుకుంటున్నారు, విజయ్ అంతా బాగానే ఉంది. ఇంకా వస్తారేమో, కానీ అక్కడ ప్లేస్ లేదు జనాలు కూర్చోడానికి. ప్లేస్ ఒకవేళ ఉంటే నిజంగా ఒకవేళ ఆయన ఇంకొంచెం లేట్ చేసినా బాగుండేది. ఇక్కడ విజయ్ కావాలని 12:30కి రావాల్సిన వ్యక్తి 7 PMకి వచ్చాడు అని చెప్పేది ఇప్పుడు జరుగుతున్న న్యూస్. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కరూరు దగ్గర ఆ స్టేడియం దగ్గర ఆ బహిరంగ సభ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిజంగా విజయ్ని మిస్గైడ్ చేశారు. బేసిక్గా
తన బాస్ దగ్గర, తన అధినేత దగ్గర కొంచెం మెప్పు పొందాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తూ ఉంటారు. సార్ కాసేపు ఆగిరండి సార్, కొంచెం క్రౌడ్ అంతా మేము సెట్ చేస్తున్నాం, ఇంకా వస్తున్నారంటే ఎవరికైనా ఆనందమే కదా. సో చాలామంది ఇక్కడ కరూరు సభ నుంచి ఈ టీవీకే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లేదు సార్ రండి, కొంచెం మెల్లగైనా పర్లేదు, రేటుకైనా రండి అని చెప్పి ఆయన కూడా వీళ్ళ మాట వింటాడు కదా, గ్రౌండ్ రిపోర్ట్ వింటాడు. గ్రౌండ్లో లేడు కదా విజయ్, సో ఇంట్లో ఉన్నాడు, చెన్నై నుంచి రావాలి. సో ఆయన ఫ్లైట్లో వచ్చారు, ఇక్కడ తిరుచి ఎయిర్పోర్ట్లో దిగారు. అక్కడ నుంచి దాదాపుగా 6 గంటలు పట్టింది. ఇంతకుముందు ఒకసారి ఆయన తిరుచిలో సభ పెట్టినప్పుడు కూడా ఎయిర్పోర్ట్ నుంచి గ్రౌండ్కి రావడానికి. సో ఇప్పుడు కూడా ఆయన దాదాపుగా అక్కడ ఒక 20 మినిట్స్ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ కూడా చాలా ఇదిగా వచ్చారు, ప్రజలకు అభివాదం చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే విజయ్ స్టార్ట్ చేశాడో 7 PMకి వచ్చాడు, 7:20 PMకి సభ స్టార్ట్ అయింది. 7:20 PMకి సభ స్టార్ట్ అవ్వగానే ఎవరో సమ్ డిఎంకి నేతలో ఎవరో ఉన్నారు, వాళ్ళు అంటే నాకున్న సమాచారం చెప్తున్నా, రాళ్ళు వేయగానే కొంచెం కుట్రకోణం బయటపడింది. సో వాళ్ళు రాళ్ళు వేశారు. ఆ రాళ్ళు వేసిన తర్వాత ఎవరో రాళ్ళు వేస్తున్నారని చెప్పి ఎవరైతే టీవీకే వాళ్ళు ఉన్నారో, టీవీకే విజయ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలర్ట్ అయిపోయి వాళ్ళని పట్టుకొని కొట్టే ప్రయత్నం చేశారు. దాని తర్వాత జనాలు కూడా ఎవరైతే విజయ్ ఫ్యాన్స్ ఉంటారు, విజయ్ మాట్లాడుతుంటే వీళ్ళు రాళ్ళు వేయటం ఏంటి అనేది, మా నేతని, మా అభిమాన హీరోని మీరు రాళ్ళు వేస్తారని చెప్పి అక్కడున్న ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఆయన ఫ్యాన్స్ వాళ్ళు కూడా తిరగబడిన పరిస్థితి. సో పరిస్థితి కంట్రోల్లోకి రాలేకపోవడంతో అక్కడున్న పోలీసులు అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేయడం తప్పు కాదు, లాఠీచార్జ్ చేయాలి, చేస్తేనే వీళ్ళు జనాలు మాట్లాడతారు. సో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసిన తర్వాత పరిస్థితుల్లోకి వచ్చింది. ఆ సమయంలో జరిగిన రప్చర్ 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంట్లో చిన్నారులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఇంకా మహిళలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. నిజంగా అంటే 10,000 మందికి ఒక సభ పెడితే దాదాపుగా 30,000 మంది వచ్చి అసలు అంటే మా అంత ఖాళీగా ఎవరు లేరు అని మీరు ఎందుకు చెప్పుకోవాలి? హీరోని చూడకపోతే చచ్చిపోతారా? సరే మీరు వచ్చి చచ్చారు, చిన్న పిల్లల్ని, బాలింతలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లల్ని వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అక్కడ మీకు తెలుసు కనీసం కుర్చీలు లేవు, టెంటులు లేవు, మంచిలు ఉంటాయో ఉండవో, వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఏ అవసరమైనా సరే కనీసం అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా ఉండవు. అంటే అక్కడ వాళ్ళు పార్టీ వాళ్ళు పెడతారు, నేను కాదంటలేదు. బట్ మన సెక్యూరిటీలో మనం ఉండాలి కదా. మన సెక్యూరిటీ, మన పిల్లల సెక్యూరిటీ గురించి ఎవరు ఆలోచిస్తారు? పార్టీ వాడు ఆలోచిస్తాడా? వచ్చి మా మీటింగ్కి వచ్చి చెప్పడానికి వచ్చిన ఆలోచిస్తాడా? ఎవడు ఆలోచించడు. మన పిల్లల గురించి మనమే ఆలోచించుకోవాలి, మన గురించి మనమే ఆలోచించుకుంటేనే మనకి సెక్యూరిటీ, లేదంటే సెక్యూరిటీ ఉండదు. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది? కరెక్ట్గా ఆ 30,000 మంది ఎవరైతే లోపలికి ఎంటర్ అయ్యారో అంతా సేఫ్గా జరుగుతుందని అనుకుంటున్నారు. సో విజయ్ వచ్చాడు, మాట్లాడాడు. కరెక్ట్గా దారుణం మొత్తం కళ్ళ ముందుటే చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. సో ఇప్పుడు ఎవరిని అనాలి ఈ కేసులో? చెప్పండి. ప్రజలు వచ్చారు, వాళ్ళకి నేను కనిపించాలి, నా మాటలు వినాలి అని అనుకున్న విజయ్ తప్ప, మా అభిమాన హీరో, మా అభిమాన నేత, ఆయన్ని కలవాలి, ఆయన్ని దగ్గర నుంచి చూడాలి అని అనుకుని వచ్చిన ప్రజలు తప్ప. లేదు యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం బందోబస్తు సరిగ్గా లేదు, అట్లీస్ట్ అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు, వాటర్ ప్యాకెట్లు కూడా లేవు. అలాంటి సిచ్యువేషన్లో అంత ఇరుకు రోడ్లో, చార్మినార్ లాంటి ఇరుకు గల్లీల్లో 10,000 మందితో సభ ఎవరు తీసుకున్నారు? ఆ కరూరు డిస్టిక్ ఎవరైతే టీవీకి ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఎందుకు అదే ప్లేస్ని సజెస్ట్ చేశారు విజయ్కి? ఇంకేం ప్లేసులు లేవా? కరూరు జిల్లా వ్యాప్తంగా ఇంకెక్కడ కూడా ప్లేసులు లేవా? ఆ ఇరుకు రోడ్డే కావాల్సి వచ్చిందా? దాన్ని ఎందుకు చూసేసుకున్నారు? మీకు ఆల్రెడీ తెలుసు ఏమని, విజయ్ అనే వ్యక్తి మంచి క్రౌడ్ పుల్లర్, ఎక్కడ లేని వాళ్ళు వస్తారు, చూడాలని ఉద్దేశం లేకపోయినా సరే మన ఊళ్ళో సభ పెడుతున్నారంటే వచ్చి కూర్చుంటాడు. అలాంటి వాళ్ళకి అసలు మరి మీరు ఏం బందోబస్తు కల్పించినట్టు? ఇటుపక్క పోలీస్ యంత్రాంగం, ఇటుపక్క పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీ నుంచి వాలంటీర్లుగా ఉన్నారు, ఇంకా ఆర్గనైజింగ్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజింగ్ సభ్యులు ఉన్నారు పార్టీ నుంచి, ఆ ఈవెంట్ మేనేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా ఇంత రప్చర్ జరిగిందంటే దీని కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలి? ఎందుకు పిల్లల్ని తీసుకొని రావాల్సి వచ్చింది? చూడకపోతే చచ్చిపోతారా మీరు? చూడకపోతే చచ్చిపోతారా? ఎందుకు చూడాల్సి వచ్చింది? చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడికి వెళ్ళి మరి నిజంగా అసలు ఎవరైతే వచ్చారో రిమైనింగ్ 20,000 మెంబర్స్, సరే ఓకే, ఒక టీవీకే పార్టీ అది సంథింగ్ ఒక ఈవెంట్ జరుగుతుంది, దానికి సంబంధించిన డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి సరే వాళ్ళు అయిపోయినా పర్లేదు, అభం శుభం తెలియని చిన్న పిల్లలు వాళ్ళంతా
ఆ చిన్న పిల్లలు చనిపోయారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? తీసుకెళ్ళిన తల్లిదండ్రులదా? లేకపోతే అనుకోని ఆపదొచ్చి ఆయన వల్లే ఇబ్బంది పడతానని చెప్పి టీవీకే పార్టీ అధినేత విజయ్ అనాలా? ఎవరిని అనాలి? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయన కనీసం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు, ఆయన కనీసం మాట్లాడట్లేదు. ఆయన ఇంటికి వెళ్ళిపోయి చెన్నై డైరెక్ట్ తిరుచి నుంచి చెన్నై వెళ్ళిపోయి ఫ్లైట్లో వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఆయనకి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనకి ఎందుకు ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది చాలా మంది మాట్లాడుతున్నారు. మరి డిఎంకే వాళ్ళు రాళ్ళేశారండి. డిఎంకే వాళ్ళు రాళ్ళు వేయబట్టే కదా ఈ కాన్సిక్వెన్స్, ఈ రప్చర్ జరిగింది. దీన్ని ఎందుకు ఎవరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? నిజంగా ఒక నాయకుడు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి విజయ్ని అంత రీగ్రెట్ ఫీల్ అవుతున్న విజయ్ని కూడా మీరు టార్గెట్ చేస్తున్నారంటే ఇక ఏమనాలి? ఆయన ట్వీట్ చేశాడు, ఆయన మాట్లాడాడు, ఆయన మళ్ళీ కనుక హాస్పిటల్కి ఇంకో చోటుకు వస్తే ఇంకొక దారుణం జరగదని గ్యారంటీ ఏంటి? అందుకని రాయలేదు ఆయన, అందుకే ఆయన బయటికి రాలేదు. ఇది వాస్తవం. ఆయన ట్వీట్ చూడలేదా ఎవరు? లేకపోతే ఆయన విజయ్ని లోపలేయాలంటున్నారు. ఎందుకు విజయ్ని లోపలేయాలి? ఆయన రీగ్రెట్ ఫీల్ అయ్యాడు. ఆబ్వియస్లీ ఆయన ట్వీట్ మొత్తం ఆయన 10 లైన్ల ట్వీట్ ఉంటుంది. ఆ ట్వీట్ కరెక్ట్గా చదవండి మీరు. ఆ ట్వీట్ చదివితే కదా మీకు అర్థమయ్యేది. లేదు ఒకవేళ ఆయన క్షతగాత్రులకో లేకపోతే హాస్పిటల్లో బాధపడుతున్న వాళ్ళకో డబ్బులు ఇవ్వకపోతే అనుకోవాలి. ఆయన డబ్బులు ఇచ్చాడు. నాట్ ఓన్లీ డబ్బులు, ఆయన రీగ్రెట్ ఫీల్ అవుతున్న విషయం క్రిస్టల్ క్లియర్గా దేశవ్యాప్తంగా అందరికి కనిపిస్తుంది. ఎందుకు డిఎంకే వాళ్ళకి ఎందుకు కనిపించదు? అసలు డిఎంకే వాళ్ళు ఎందుకు వచ్చారు సభకి? అంటే ఏదో కాన్స్పిరసీ ఉంది, కాన్స్పిరసీ జరిగింది కాబట్టే ఇవాళ ఈ రప్చర్ జరిగింది. మరి ఈ కాన్సిక్వెన్స్ కారణం డిఎంకే అని ఎందుకు మాట్లాడరు? అంటే విజయ్ ఇప్పుడు బాధలో ఉన్నాడు కాబట్టి ఆ బాధ వెనకాల దాని మీద అంటే మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టు ఇంకొక రాయేద్దాం అనేదే మీ పాయింట్. అంతే తప్ప దీని వెనకాల అసలు ఏం జరిగింది? కావాలని చేసే క్యారెక్టరా? ఇన్నాళ్ళ నుంచి మనం విజయ్ని చూస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాడు ఆయన, ఏంటంటే అల్లు అర్జున్ మీద 107 కింద ఐపీసీ 107 కింద కేసు నమోదైంది కదా. ఇప్పుడు అక్కడ చాలా మంది మీడియా వాళ్ళు కానీ స్టాలిన్ అడుగుతున్న పరిస్థితి ఏమనంటే, లేదు ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్తున్నారు. ఒకవేళ కేసు నమోదు చేయాల్సి వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఆ కరూరు టీవీకి ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, అతని మీద 4 కేసులతో నమోదు చేశారు. ఒకవేళ విజయ్ మీద ఈ 107 కేసు పెడతాం. 107 అంటే ఐపీసీ 107 అంటే రీజన్ ఏంటంటే, మనకి చంపాలనే ఉద్దేశం లేకపోయినా మన అలసత్వం వల్ల ఎవరైతే మన వల్ల అక్కడ చనిపోతారో, మనం గెస్ట్గా వెళ్ళడం కావచ్చు, మన గురించి మన వల్ల ఎవరైతే చనిపోతారో అప్పుడు 107 యాక్ట్ పడుతుంది. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనం పుష్ప సినిమా అప్పుడు సంధ్యా థియేటర్ తొక్కిసాడు కట్టినప్పుడు అల్లు అర్జున్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆయన మీద పడింది ఈ సెక్షన్. సో ఇప్పుడు విజయ్ ఒకవేళ కేసుకైనా ఆయన ఇబ్బంది ఏం పడరు, ఆయన రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు. రేపు పొద్దున వచ్చి ఇది నా వల్ల కాదు, నా సభ కాదని చెప్పి ఆయన మాట్లాడు కదా. సో దీని వెనుక కాన్స్పిరసీ ఉంది. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. నాకు ఇప్పుడుదా మాట్లాడిన దానికి మీరు మస్ట్గా నాకు కామెంట్ చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.